హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అంజలి గణేష్ తెలుగు వ్లాగ్స్ అండి. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి. అండ్ ఇదైతే చాలా చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట, తప్పకుండా చూసారు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ మేమైతే చాలా చాలా బాగున్నామండి. అండ్ మేమైతే ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఈ వ్లాగ్ అయితే చేస్తున్నానండి. అండ్ నాకు ఈ వ్లాగ్ చాలా చాలా స్పెషల్ అనమాట. ఎందుకు అనుకుంటున్నారా? ఈ వ్లాగ్ అయితే ఇంకా మా ఊరు నుంచి అండ్ వైజాగ్ నుంచి ఇది ఫస్ట్ వ్లాగ్ అండి. సో టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఈ వ్లాగ్ చేయడం నాకు చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మేము మా ఊరు నుంచి అయితే బయలుదేరిపోయాము, సొంట్యం జంక్షన్కి అయితే వచ్చేసామండి. అండ్ మా ఊరు అయితే చూసారు కదా. అండ్ మా ఊరు అయితే చాలా చాలా బాగుంటుందండి. అండ్ చుట్టూ గ్రీనరీ ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళేంత వరకు కూడా ఒక విలేజ్ ఉంటుందా అని ఎవ్వరికి అయితే ఐడియా రాదండి. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ మేము ఎప్పుడైనా ఇంకా ఇక్కడికి వస్తే కనుక మా ఊరైతే వెళ్ళిపోతాము. యాక్చువల్గా మేము ఉన్నది వైజాగ్లో ఉంటాం అనమాట. సో ఈసారి అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఇంకా మా ఊరు నుంచి అయితే బయలుదేరిపోయామండి. సో మా ఊరు నుంచి అయితే ఇంకా మా చుట్టాలు అందరూ అయితే ఉంటారు కదా. సో మా చుట్టాలు అంటే మా అక్కల ఫ్యామిలీ, మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అందరూ అక్కడే ఉంటారండి. సో అందరితో పాటు ఇంకా బయలుదేరచ్చు అని చెప్పి అండ్ మేమైతే ఇంకా మా ఊరైతే వెళ్ళిపోయామండి. అండ్ మేమైతే ఇప్పుడు సింహాచలం దగ్గరికి అయితే వచ్చేసామండి. సింహాచలం వచ్చేసరికి ఇంకా మార్నింగ్ 7 అయితే అయింది. అండ్ ఇంటి దగ్గర అయితే మేము 6:30 6:15కి ఇలా బయలుదేరాము. సో ఇక్కడికి వచ్చేసరికి 7 అయిందనమాట. సో అందరితో వెళ్తున్నాం కదా, సో కొంచెం అయితే ఇంకా ఆలస్యం అయితే అవుతుంది కదండి. సో ఇదంతా కామనే కదా. అండ్ అందరితో వెళ్తే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాము. అండ్ చాలా చాలా బాగుంటుంది కదా ఎక్కడికైనా కలిసి వెళ్తే. సో నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఎప్పుడైనా ఊరు వచ్చామంటే అండ్ వైజాగ్ వచ్చామంటే ఇంకా ఊర్లోనే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ టైం అయితే ఇంక ఎప్పుడైనా సరే మా ఊరు కోసం ఒక మంచి స్పెషల్ వ్లాగ్ అయితే చేస్తానండి. అండ్ అంత బాగుంటుంది అనమాట. అండ్ ఇప్పుడైతే ఎన్ఏడి వచ్చేసామండి. ఇప్పుడు సొంట్యంలో కదా బయలుదేరాము మేము. అండ్ సొంట్యం జంక్షన్ నుంచి ఎన్ఏడి, సొంట్యం జంక్షన్ నుంచి సింహాచలం, తర్వాత ఎన్ఏడి, తర్వాత నానాపురం. మీరైతే తమ్నైల్ అయితే చూసారు కదండి. సో ఈ తమ్నైల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా, మేము జ్ఞానాపురం ఎన్నమ్మ తల్లి అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నామండి. అండ్ మేము మా ఊరు నుంచి అయితే బయలుదేరుతున్నామండి. సో మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా కొత్త వలస నుంచి అయితే బయలుదేరి వస్తున్నారు. అండ్ మా పిన్నాల ఫ్యామిలీ అయితే ఇంకా అక్కడే ఉంటారనమాట, వైజాగ్లోనే. సో వాళ్ళు అక్కడి నుంచి అయితే వస్తున్నారనమాట. అండ్ అందరం ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేస్ నుంచి అయితే బయలుదేరి అండ్ టెంపుల్కి అయితే వస్తున్నామండి. అండ్ ఎందుకు అనుకుంటున్నారా? అండ్ మా వాడికైతే మా మహేంద్ర బాబుకి మొక్కుబడి అయితే ఉందండి. అదే అండి, గుండె అయితే తీయించాలి. అండ్ ఇంకా కోళ్ళు కూడా కోస్తున్నాం అనమాట. సో ఇంకా ఈ విధంగా అయితే ఇంకా అందరూ టెంపుల్కి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి అందరితో పాటు ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆ రోజు క్లైమేట్ కూడా ఇంకా క్లౌడీగా అయితే ఉందండి. సో ఇంకా ఎండ ఎక్కువ ఉంది అంటే కొంచెం త్వరగా అయిపోతే బాగుంటుంది దర్శనం అనిపిస్తుంది కదా. సో అలా అయితే లేదులేండి. సో క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి అండ్ కూల్గా అయితే ఇంకా నెమ్మదిగా చేసుకున్న ఇబ్బంది ఉండదు. ఎండ అయితే కొంచెం పిల్లలతో చిన్న ఆగరు కదా, ఏడుస్తూ ఉంటారు ఎండకి. సో అలా అన్నమాట. అండ్ మేమైతే ఇంకా మేము వచ్చిన ఆటోలో అయితే ఇంకా పార్కింగ్ అయితే చేసేసాము ఆటో పక్కన. సో పార్కింగ్లో పెట్టేసి ఇంకా అందరం అయితే ఇంకా నడుచుకొని అయితే వచ్చేస్తున్నామండి. సో మా మహేంద్ర బాబు అయితే ఇంకా బొజ్జుండిపోయాడు ఆటోలోనే చల్లగాలికి. సో ఇంకా లెగరా లెగరా అని చెప్పి ఇంకా లేపుతున్నాము. సో ఇంకా ఇలా అయితే అవుతుందండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట అందరూ. సో ఇంకా ఆదివారం వచ్చామండి మేమైతే ఎన్నమ్మ తల్లి అమ్మవారి టెంపుల్కి. సో ఆదివారం అయితే ఇంకా చాలా చాలా జనాలు అయితే ఉంటారు. మనకి ఎన్నమ్మ తల్లి అమ్మవారి గుడిలో ఆదివారం కానీ మంగళవారం కానీ ఈ 2 రోజులు మాత్రం చాలామంది జనాలు అయితే ఉంటారండి. ఆ రోజు ఎవరైతే ఇంకా మొక్కుబడి ఉంటుందో అండ్ అందరూ కూడా ఇంకా ఇలా పల్లెల్లో అన్నీ పెట్టుకొని అయితే వస్తారనమాట. సో ఇంకా అలా అయితే జరుగుతుందండి. ఇక్కడ పిల్లలకి తులాభారం కూడా ఉంటుందండి. సో ఇక్కడైతే చూసారు కదా, పిల్లలు ఉయ్యాల్లో వేసి ఇంకా ఊపుతున్నారు. అండ్ అలా అయితే మొక్కుకుంటారు కదా. సో ఇంకా మా మహేంద్ర బాబు అయితే ఇంకా రెడీ అయిపోయాడు గుండు తీయించుకోవడానికి. చూడమంటే ఇంకా చూడట్లేదన్నమాట. సో గుండు తీయించుకోవడానికి అయితే ఇంకా మా అమ్మ వాళ్ళు వస్తారు. సో వచ్చిన తర్వాత ఇంకా గుండు తీయిద్దామని మేమైతే వెయిట్ చేస్తున్నామండి. సో చూడాలండి, సింహాచలం ఫస్ట్ టైం అనమాట సింహాచలంలో పుట్టుతల అవ్వడం.
అండ్ తర్వాత ఇక్కడ తిరుపతిలో అయ్యింది. తర్వాత ఇంకా ఇది ఇక్కడ థర్డ్ టైం అండి. సో ఎన్నమ్మ తల్లి అమ్మవారి గుడిలో మాకు ఇది థర్డ్ టైం అయితే అవుతుందన్నమాట. అండ్ గుండె అయితే తీయించేయడానికి ఇంకా లైన్లో అయితే వెయిట్ చేస్తున్నారండి. సో టోకెన్ అయితే తీసుకున్నారు. అండ్ ఫస్ట్ టైం గుండె తీయించినప్పుడు అయితే చాలా సైలెంట్గా అయితే ఉన్నాడు, కానీ అండ్ ఇది థర్డ్ టైం కదండి గుండె తీయించడం, ఫుల్గా అయితే ఏడుస్తున్నాడు. అండ్ ఇప్పుడైతే ఇంకా వాడికి ఫ్రెష్ అప్ అంతా అయిపోయింది. సో ఈ బ్యాగ్లో ఏమున్నాయో తెలుసా? అండ్ మేము ఈ బ్యాగ్లో అమ్మవారికి ఇలా ఓరం అయితే ఇంటి దగ్గర చేసి తీసుకొస్తామండి. సో ఇందులో మనకి పప్పు అన్నం ఉంటుంది అండ్ అట్లు కూడా ఉంటాయన్నమాట. సో అరిటాకులో ఇంకా అమ్మవారికి ఓరం పెట్టి దీపారాధన అయితే చేస్తారండి. సో ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అండ్ ఇక్కడైతే దీపారాధన అయితే కంపల్సరీ చేస్తారండి. దీపారాధన చేసి అండ్ అరిటాకులో పప్పు అన్నం పెట్టి ఓరం అయితే పెడతారనమాట. అండ్ ఇక్కడైతే చాలా బాగా పూజ అయితే అవుతుందండి. అండ్ ఇప్పుడైతే మా మహేంద్ర బాబుకి ఇక్కడ గుండె ఎందుకు తీస్తున్నామో తెలుసా అండి? అండ్ నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అండ్ మా అక్క వాళ్ళు అయితే ఇక్కడ మేకపోతునైతే కోసుకున్నారనమాట. సో మేకనైతే మొక్కుకున్నారు. సో ఆ రోజైతే నేను ఇక్కడ వైజాగ్లోనే ఉన్నానండి. సో అప్పటికి నాకు 8th మంత్ అనమాట. సో 8th మంత్లో ఉన్నప్పుడు టెంపుల్లోకి వెళ్ళకూడదు అని చెప్పారనమాట. సో ఇంకా బయట నుంచి ఇంకా దర్శనం అయితే చేసుకొని అండ్ ఇంటికైతే వెళ్ళిపోయాము. అండ్ మా సైడ్ అయితే ఇంకా తెలీదండి, 8th మంత్ 7th మంత్ వచ్చాక టెంపుల్లో దర్శనం అయితే అండ్ లోపలికైతే వెళ్ళకూడదని చెప్పారు. సో ఇంకా వైజాగ్లోనే ఉన్నా ఆ టైంలో. సో అందుకని చెప్పి ఇంకా దర్శనం అవ్వలేదు కదా. సో ఆ రోజు నేను టెంపుల్ వరకు వచ్చి ఇంకా దర్శనం అయితే చేసుకోలేకపోయాను. అండ్ ఇప్పుడు మా మహేంద్ర బాబు వచ్చిన తర్వాత అండ్ ఇప్పటికైతే ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నామండి. సో మా మహేంద్ర బాబుకి అండ్ అమ్మవారి పేరు కూడా కలిపి పెడతామండి. సో మా ప్రెగ్నెన్సీ టైంలో అండ్ మేము మా వైపు అయితే ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఎన్ని టెంపుల్స్కి వెళ్ళామో అన్ని పేర్లు కూడా పిల్లలకైతే పెడతారు. ఈ ఆచారం ఎక్కడెక్కడ ఉందో మాకు తెలియదు, కానీ అండ్ మా ఫ్యామిలీలో మాత్రం కంపల్సరీ అయితే ఉందన్నమాట. సో ఆ రోజు నేను టెంపుల్ దగ్గర వరకు వచ్చి ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళలేకపోయాను కదా. సో అందుకని చెప్పి మేము డెలివరీ అయిన తర్వాత కంపల్సరీ అమ్మవారి పేరు పెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కోడిని కోస్తారు. ఇంకా పిల్లలు పుట్టిన పిల్లలకి అండ్ గుండె అయితే తీయిస్తారనమాట. సో అదేవిధంగా ఈరోజైతే మేము జ్ఞానపురం ఎన్నమ్మ తల్లి అమ్మవారి గుడికి అయితే వచ్చేసాం. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయాను కదండి. సో ఆ రోజైతే ఇంకా మా అమ్మ పిన్ని వాళ్ళందరూ నువ్వు ఇలా అయితే దండం పెట్టుకో, అన్నీ హ్యాపీగా అవ్వాలి, డెలివరీ హ్యాపీగా అవ్వాలి అండ్ పుట్టిన పిల్లలు హ్యాపీగా ఉండాలి అండ్ ఇలా అని చెప్పి దండం పెట్టుకోమని చెప్పారనమాట. నేను అదేవిధంగా ఆ రోజైతే కోరుకున్నాను. సో కోరిన కోరికలు అయితే నెరవేరాయండి. సో ఈరోజు అయితే అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామండి. అండ్ దర్శనం కోసం అయితే ఇంకా లోపలికి అయితే వెళ్తున్నామన్నమాట. అండ్ జ్ఞానాపురం ఎన్నమ్మ తల్లి అమ్మవారు అయితే చాలా మహిమగల అమ్మవారుగా చెప్పుకుంటాము. అండ్ మాకైతే ఇంకా లోపల అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి. సో ఇంకా బయటకైతే వచ్చామండి. లోపల అమ్మవారి దర్శనం అయ్యేటప్పుడు అండ్ ఎంత కన్నుల పండగగా అనిపించిందో తెలుసా. అండ్ మనసుకి కొన్ని సెకండ్ల పాటు చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుందండి దర్శనం అయితే అయ్యేటప్పుడు. అండ్ మాకైతే చాలా తల్లి అమ్మవారి దర్శనానికి అండ్ ఇక్కడ వైజాగ్ వాళ్ళే కాదండి అండ్ చుట్టుపక్కల ఉన్న చాలా ప్లేసెస్ నుంచి అయితే అండ్ అమ్మవారి దర్శనానికి అయితే వస్తారనమాట. అండ్ మీరైతే చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. సో అదేవిధంగా మనకి అమ్మవారికి ఇంకా మొక్కుబడులు చెల్లించిన తర్వాత అండ్ మేకలు వాటిని వేసుకుంటారు కదా, వాళ్ళ కోసం భోజనాలు వండుకుంటే పక్కన టెంట్స్ అయితే ఏర్పాటు చేశారండి. సో ఇంకా మాకు అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి. అండ్ మా మహేంద్ర బాబు అయితే నాకేమైంది అన్నట్టు చూస్తున్నాడు. అండ్ గుండె అయిపోయింది అంటే గుండె మీద చేసుకుని చెక్ చేసుకుంటున్నాడు అనమాట. సో వాడి కోసం అయితే ఇంకొక బెలూన్ అయితే తీసుకున్నాము. కాసేపు అయితే ఇంకా ఆటోలో ఆడుకుంటాడు కదా. మేమైతే ఇంకా మార్నింగ్ 6:30కి ఇలా అయితే బయలుదేరాం కదండి ఇంటి దగ్గర నుంచి. అండ్ ఇప్పుడైతే ఇంకా రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. సో ఇక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ కంప్లీట్ చేసేసి అండ్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ అదే రోజు అమ్మవారి దర్శనం అయిపోయింది. అండ్ అదే రోజు ఈవినింగ్ అయితే మేము వెస్ట్ బెంగాల్ అయితే బయలుదేరాలి.
సో ఇక్కడైతే ఇంకా కొన్ని టిఫిన్స్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. అండ్ ఎవరికి కావాల్సిన ఐటమ్ అయితే ఇంకా వాళ్ళైతే ఆర్డర్ అయితే ఇచ్చేసుకున్నారు. అండ్ నేనైతే ఇంకా ప్రతిదీ కూడా ఇంకా డబుల్ తిన్నాను. అండ్ మళ్ళీ వెస్ట్ బెంగాల్ వస్తే ఇంకా బ్రేక్ఫాస్ట్లో అయితే దొరకవు కదా. సో అందుకని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చాక ఇంకొంచెం ఎక్స్ట్రా టిఫిన్స్ అయితే తినేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ 10:30 ఎంతో టైం అయితే అయిపోయింది కదా. సో కొంచెం ఆకలి అయితే ఎక్కువే వేసింది. అందుకని ఇంక అన్నీ డబల్ అయితే వేయించుకున్నాను అనమాట. సో ఇక్కడ ఒక కాలేజ్ ఉంటుందండి, ఎంతమందికి తెలుసు కామెంట్ అయితే చేయండి. సో మనం చదివింది అదే కాలేజ్ అనమాట. సో ఇప్పుడైతే ఇంకా మేము బయలుదేరిపోతున్నామండి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మాకు ఊరు వెళ్ళడానికైతే ఇంకొక 1 అవర్ అయితే పడుతుంది. అండ్ ఇక్కడైతే ఇంకా అమ్మ నాన్న అయితే వచ్చారు కదా. సో ఇక్కడ నుంచి ఇంకా కొత్త వలస వెళ్ళడానికి అయితే ఇక్కడ బస్సు అయితే ఇంకా ఎక్కేస్తారు. సో ఇంకా ఆటో దిగేసి ఇంకా బాయ్ అయితే చెప్పేశాము అమ్మకి నాన్నకి ఇద్దరికి. సో ఇంకా మా ఊరైతే వచ్చేసామండి. అండ్ మా ఊరైతే చూసారు కదా, మా ఊరు చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంతకీ మీకు అమ్మవారి దర్శనం అయితే ఎలా అనిపించిందండి? మీరు ఎంతమంది అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నారు కామెంట్ అయితే చేయండి. అండ్ ప్రతి ఒక్కరూ కూడా ఇంకా వైజాగ్లోనే కాదు, వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళు కూడా అండ్ అమ్మవారి దర్శనానికి అయితే వస్తారనమాట. సో నాకు ఈరోజైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. బాయ్.